హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2019లో మరాఠీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హిస్టరీ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే హిర్కనీ. ఈ మూవీని శివాజీ మహారాజ్ గారి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనని బేస్ చేసుకుని తీయడం జరిగింది. మూవీ చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు. సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఛత్రపతి శివాజీ గారి కోటను చూపించగా సాయంత్రం సమయంలో ఆ కోటలో ఉన్నటువంటి ఒక పెరంగి పేలుతుంది. అప్పుడు ఆ కోటకు ఉన్నటువంటి డోర్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో హిర్కనీ అనే ఒక లేడీ చాలా వేగంగా పరిగెట్టుకుంటూ ఆ డోర్ దగ్గరికి వెళ్ళగా అప్పటికే ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ హిర్కనీ ఎందుకు ఈ విధంగా పరిగెడుతున్నది అన్నది మనకు తర్వాత అర్థమవుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత శివాజీ మహారాజ్ గారికి రాజ్యాభిషేకం జరగబోతూ ఉండడంతో ఆ రాజ్యంలో ఏర్పాట్లన్నీ కూడా సాగుతూ ఉంటాయి. ప్రతి ప్లేస్ లో కూడా శివాజీ మహారాజ్ గారి జెండానే రెపరెపలాడుతూ ఉంటుంది. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ వాళ్ళందరూ కూడా శివాజీ మహారాజ్ రాజ్యాభిషేకం చూడడం కోసం బయలుదేరి వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శివాజీ మహారాజ్ గారిని ఒక దేవుళ్లాగా కొలుస్తూ ఉంటారు. పట్టిస్తే మరో పక్క శివాజీ మహారాజ్ గారి సైన్యంలో ఉన్నటువంటి సైనికాధికారి అయినటువంటి జీవాజీరావు తన వైఫ్ అయినటువంటి హిర్కనీని చూసి ఎందుకు ఆ విధంగా బెంగగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు హిర్కనీ జీవాజీరావుని చూసి ఏం లేదు, నేను ఇంతవరకు ఒక్కసారి కూడా మన రాజుగారిని చూడలేదు, ఒకసారి చూడాలని ఉంది అని అంటూ ఉంటుంది. దానికి జీవాజీరావు మాట్లాడుతూ ఖచ్చితంగా నిన్ను ఒకసారి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్లి రాజుగారిని నీకు చూపిస్తాను అంటూ ఉంటాడు. దాంతో ఆ హిర్కనీ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరి జీవితం ఆనందంగా గడిచిపోతున్న సమయంలో వాళ్ళకి ఒక బాబు కూడా జన్మిస్తాడు. దాంతో వాళ్ళు ఇంకా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఒక రోజు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అడవి వైపు పరిగెడుతూ ఉంటారు. జీవాజీరావు వెంటనే ఒక వ్యక్తిని ఆపి ఎందుకు ఈ అడవి వైపు పరిగెడుతున్నారు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తూ అడవిలో ఉన్నటువంటి ఒక తోడేళ్లు మన ఊరిలోకి వచ్చి ఒక బాబు మీద అటాక్ చేసి ఆ బాబుని చంపేసింది, అందుకే మేము ఆ తోడేళ్ళని చంపడానికి వెళుతున్నాము అని అంటారు. ఆ మాటలు విన్నటువంటి జీవాజీరావు వెంటనే ఒక గొడ్డలు తీసుకుని ఆ తోడేల్ని చంపడం కోసం అడవిలోకి వెళ్ళిపోతాడు. అయితే హిర్కనీ మాత్రం జీవాజీరావుని అడవిలోకి వెళ్ళొద్దు అని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ హిర్కనీ మాటలు వినకుండా జీవాజీరావు అడవిలోకి వెళ్ళిపోతాడు. అయితే హిర్కనీ మాత్రం ఆ తోడేలు నా భర్త మీద ఏమైనా దాడి చేసింది ఏమో అని చాలా బాధపడుతూ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. సాయంత్రం సమయంలో జీవాజీరావు హిర్కనీ దగ్గరికి వచ్చి నేను ఆ తోడేల్ని ఎందుకు చంపడానికి వెళ్ళానో తెలుసా, మనకి ఒక బాబు ఉన్నాడు, ఆ తోడేలు మన బాబు మీద కూడా అటాక్ చేసే ప్రమాదం ఉంది, అందుకే అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అందులో నేను ఒక సోల్జర్ని కదా, నేను మన కుటుంబాన్నే కాదు మన గ్రామాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, అందుకే అక్కడికి వెళ్ళాను. అన్నట్టు నీకు ఒక ట్రిక్ చెప్పాలి, నేను లేనప్పుడు ఎప్పుడైనా సరే ఆ తోడేలు ఇటు వస్తే దాన్ని ఈజీగా చంపవచ్చు అని ఆ హిర్కనీకి ఒక ట్రిక్ కూడా చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ జీవాజీ ఆ హిర్కనీని చూసి నీ కోసం నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది అని అంటాడు. హిర్కనీ ఆ జీవాజీరావుని చూసి ఆ గుడ్ న్యూస్ ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు జీవాజీరావు మాట్లాడుతూ మహారాణి గారు నన్ను ఒకసారి కలవాలన్నారు, అలాగే మన బాబును కూడా చూడాలన్నారు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి హిర్కనీ ఇంతవరకు తను ఎప్పుడూ కూడా రాజ్మహల్ లోకి వెళ్లి ఉండకపోవడంతో తను చాలా ఆనందపడుతూ ఉంటుంది. దాంతో జీవాజీరావు హిర్కనీని చూసి నువ్వు త్వరగా రెడీ అవ్వు, వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి హిర్కనీ రెడీ అవ్వగానే హిర్కనీని మరియు తన బాబుని తీసుకుని రాజ్మహల్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా రాజ్మహల్లోనికి వెళ్లి రాణి మాట కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ హిర్కనీ కొడుకు బాత్రూమ్ కి వెళ్లడంతో తన ప్యాంట్ ని క్లీన్ చేసి కొత్త ప్యాంట్ ని వేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శివాజీ మహారాజ్ గారు అక్కడ వెళుతూ ఉంటాడు. హిర్కనీ వెంటనే అటువైపుగా చూడగా అప్పటికే శివాజీ మహారాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. దాంతో హిర్కనీ ఈసారి కూడా శివాజీ మహారాజ్ గారిని చూడలేకపోయాను అని బాధపడుతూ ఉంటుంది. తర్వాత జీవాజీరావు మరియు హిర్కనీ ఇద్దరు కూడా యువరాణి దగ్గరికి వెళ్ళగా యువరాణి వాళ్ళ బాబుని చూసి భవిష్యత్తులో మీ బాబు పెద్ద యుద్ధ వీరుడు అవుతాడు, ఇంతకీ ఈ బాబుకి ఏం పేరు పెట్టారని అడుగుతూ ఉంటుంది. ఆ మాటల విన్న హిర్కనీ ఇంకా బాబుకి ఏ పేరు పెట్టలేదు అని అంటూ ఉంటుంది. నిజానికి హిర్కనీ ఇంట్లో పనిలే కాకుండా పాలు పిండి అక్కడ ఉన్నటువంటి శివాజీ కోటకు కూడా పాలుని పంపిస్తూ ఉంటుంది. ఈ శివాజీ మహారాజు గారి కోటలో ఒక రూల్ ఉంటుంది. అదేమిటి అంటే సాయంత్రం పిరంగి పేలిన తర్వాత కోటకు ఉన్నటువంటి అన్ని దారులని కూడా క్లోజ్ చేసేస్తూ ఉంటారు. తిరిగి మళ్ళీ ఆ తర్వాత రోజు మార్నింగే ఆ దారులన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా
సరే ఆ కోటలోకి వచ్చిన వాళ్ళు ఆ గేట్లు క్లోజ్ అవ్వక ముందు బయటికి వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళకి తిరిగి గేట్లు ఆ తర్వాత రోజు మార్నింగే ఓపెన్ అవుతాయి. ఆ రోజు రాత్రంతా కూడా కోట లోపలే ఉండాల్సి వస్తుంది. ఒకరోజు హిరక్కని తన బాబుతో పాటు పాలుని తీసుకుని శివాజీ మహారాజు కోట దగ్గరికి వెళ్లి కోట లోపల పాలు పోసి అక్కడి నుంచి అందరూ వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు హిరక్కని స్నేహితురాలు నాకు గాజులు కొనుక్కోవాలి ఉంది, పిరంగి పేలక ముందే మనం ఒకసారి కోట లోపలికి వెళ్లి రావాలి అని అంటూ ఉంటుంది. దాంతో మొదట్లో హిరక్కని వద్దు అనుకుంటుంది, కానీ తన ఫ్రెండ్ కోసమని వెంటనే తనతో పాటు కోట లోపలికి వెళ్లి అక్కడ గాజులు తీసుకుని కోట ద్వారాలు క్లోజ్ అవ్వక ముందే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత హిరక్కని మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా అడవి మార్గంలో ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడే హిరక్కని వల్ల అత్తమ్మ అక్కడికి వచ్చి ఇంత రాత్రి వరకు అక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు లేట్ అయ్యింది అని అడుగుతుంది. హిరక్కని వెంటనే వాళ్ళ అత్తయ్యని చూసి మేము గాజులు కొనుక్కోవడానికి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయ్యింది అని అంటూ ఉంటుంది. అప్పుడు హిరక్కని అత్తయ్య వెంటనే హిరక్కని చూసి అయితే ఒక పని చెయ్యి, నువ్వు బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను వెంటనే వెళ్ళి నా మోకాలు నొప్పికి మందు తీసుకుని వస్తాను అని చెప్పి అటువైపుగా వెళ్ళబోతూ ఉండడంతో హిరక్కని వెంటనే వాళ్ళ అత్తయ్యని చూసి అత్తమ్మ మీరు వెళ్ళకండి, మీరు బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి, నేనే వెళ్ళి మందు తీసుకుని వస్తాను అని తను ఒంటరిగా అటువైపుగా వెళుతూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి హిరక్కని చూసి తనని చంపుతాను అని తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అయితే ఆ హిరక్కని మాత్రం కొంచెం కూడా భయపడకుండా ఆ వ్యక్తిని చూసి నీకు మర్యాదగా చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా హస్బెండ్ ఒక సైనికాధికారి, తన పేరు జీవాజీరావు, తను ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి జీవాజీరావు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి వెంటనే తన పాదాలకి నమస్కారం చేసి ఆ తర్వాత తన వైఫ్ అయినటువంటి హిరక్కని చూసి ఇతను ఎవరో కాదు మా సైనికాధ్యక్షుడైనటువంటి నాయక్, అతను నీతో సరదాగా మజాక్ చేసినట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న హిరక్కని వెంటనే ఆ నాయక్కి క్షమాపణలు చెప్తూ ఉంటుంది. అప్పుడు నాయక్ వెంటనే జీవాజీరావుని చూసి మన రాజ్యం మీద దుండగులు ఎవరో అటాక్ చేశారు, రేపే మనం యుద్ధ భూమి దగ్గరికి వెళ్లి వాళ్ళతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అని అంటాడు. దానికి జీవాజీరావు కూడా ఓకే చెప్పి తన వైఫ్ అయినటువంటి హిరక్కని ఇంటికి తీసుకుని వస్తాడు. కానీ ఆ హిరక్కని మాత్రం తన హస్బెండ్ అయినటువంటి జీవాజీరావుని చూసి ఏమంటే రేపు మీరు యుద్ధ భూమిలోకి వెళ్ళొద్దు, నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. జీవాజీరావు వెంటనే తన వైఫ్ హిరక్కని చూసి మాట్లాడుతూ నేను ఒక సైనికాధికారిని అయ్యి ఉండి ఇంట్లో ఖాళీగా ఎలా ఉండగలను, నేను ఇంట్లో ఉన్నా సరే నా ఆత్మ ప్రశాంతంగా ఉండదు, నేను ఒక సైనికాధికారిని, ఖచ్చితంగా రాజ్యానికి ఆపద వచ్చినప్పుడు నేను యుద్ధ భూములకు వెళ్లి పోరాడాలి, నువ్వేమీ భయపడకు అని ఆ హిరక్కనిని ఓదార్చుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ జీవాజీరావు తన వైఫ్ అయినటువంటి హిరక్కనిని చూసి నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని తను వెంటనే యుద్ధం చేయడానికి కోట దగ్గరికి బయలుదేరి వెళ్లిపోతాడు. హిరక్కని ఇంటి దగ్గర ఇంటి మొత్తాన్ని కూడా చాలా మంచిగా నడుపుతూ ఉంటుంది, తన కొడుకును కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఒక రోజు రాత్రి తనకేదో వింత శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో హిరక్కని వెంటనే తన హస్బెండ్ వచ్చాడేమో అని చాలా ఆనందంగా డోర్ తీసుకుని బయటికి రాగా అక్కడ తోడేలు తిరుగుతూ ఉంటుంది. అది చూసినటువంటి హిరక్కని చాలా భయపడుతూ ఇంట్లో లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుని చాలా భయపడుతూ ఉంటుంది. తర్వాత రోజు మార్నింగ్ హిరక్కని వాళ్ళ దైవమైనటువంటి భవానీ దగ్గరికి వెళ్లి అమ్మ నన్ను, నా కుటుంబాన్ని మరియు ఈ గ్రామాన్ని కూడా తోడేలు నుంచి బాగా కాపాడు అని తను చాలా భయపడుతూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత హిరక్కని దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ ఈ రోజు కోటలో చాలా పెద్ద పండగ జరగబోతుంది, ఈ రోజు మేము పాలన్నింటినీ కూడా కోట దగ్గరికి తీసుకుని వెళుతున్నాము అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి హిరక్కని నేను కూడా పాల్ని ఆ కోట దగ్గరికి తీసుకుని వెళ్తే ఈసారైనా శివాజీ మహారాజ్ గారిని చూడవచ్చు, ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా శివాజీ మహారాజ్ గారిని చూడలేదు, నా జీవితంలో ఒక్కసారైనా శివాజీ మహారాజ్ గారిని చూడాలి అని తను వెంటనే పాలు తీసుకుని వెళ్ళడం కోసం ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్ళగా ఇంటి దగ్గర తన అత్తయ్య మోకాల నొప్పితో చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసినటువంటి హిరక్కని కోట దగ్గరికి మరో రోజు వెళ్ళొచ్చు, ఈ రోజు అత్తయ్యకి ట్రీట్మెంట్ చేయించాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే హిరక్కని అత్తయ్య మాత్రం హిరక్కనిని చూసి పండగ రోజు మనం పాలు పోయకపోతే బాగోదు, నువ్వు పాలు తీసుకుని కోట దగ్గరికి వెళ్ళు, నేను ఒక్కదాన్ని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా మోకాల నొప్పికి మందులు తీసుకుని వస్తాను అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి హిరక్కని అత్తమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే బాబుని ఎవరు చూసుకుంటారు అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో అక్కడే ఉన్నటువంటి ఒక ముసలవ్వ వెంటనే హిరక్కనిని చూసి నువ్వు నీ కొడుకు గురించి ఏమీ భయపడకు, నేను ఇక్కడే ఉండి నీ కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, కానీ ఒక విషయం సాయంత్రం లోపల నువ్వు వచ్చేయి, ఎందుకంటే నేను సాయంత్రం లోపల మా చుట్టాల ఇంటికి వెళ్ళాలి అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి హిరక్కని చాలా ఆనందపడుతూ ఖచ్చితంగా సాయంత్రం లోపల ఇంటికి వచ్చేస్తాను అని పాలు తీసుకుని కోట దగ్గరగా బయలుదేరి వెళ్లి అక్కడ కోట దగ్గర ఆ పాలు పోస్తుంది. అప్పుడే కోటలో పండగ ఏర్పాట్లన్నీ కూడా చాలా తీవ్రంగా జరుగుతూ ఉంటాయి. హిరక్కని మాత్రం అక్కడ పాలు పోసి వెంటనే ఇంటికి బయలుదేరి వస్తూ ఉన్న సమయంలో అప్పుడే కోట లోపలికి ఒక సిపాయికి దెబ్బలు తగిలి ఉండడంతో తనని తీసుకుని వస్తూ ఉంటారు. అది చూసినటువంటి హిరక్కని అక్కడ తీసుకుని వెళుతున్నది తన హస్బెండ్ అయినటువంటి జీవాజీ రావేమో అనుకుని పరిగెట్టుకుంటూ వెళ్లి ఒక సైనికాధికారిని కలిసి ఆ సిపాయి ఎవరు అడుగుతుంది. దానికి అక్కడ ఉన్నటువంటి సైనికాధికారి మాట్లాడుతూ ఆ సిపాయి ఎవరో తెలియదు కానీ యుద్ధంలో తనకి గాయమయ్యింది, అందుకే తనకు వైద్యం చేయించడం కోసం తీసుకుని వెళుతున్నారు అని చెప్తాడు. దాంతో ఈ హిరక్కని చాలా భయపడుతూ తన హస్బెండ్ అయినటువంటి జీవాజీరావుకి ఏమైనా అయ్యిందేమో అని ఎక్కడికైతే ఆ సిపాయిని తీసుకుని వెళ్లారో సేమ్ అదే ప్లేస్
దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ తన హస్బెండ్ ఉన్నాడేమో అని భయపడుతూ అక్కడికి వెళ్లి చూడగా అక్కడ నిజానికి తన హస్బెండ్ అయినటువంటి జీవాజీరావు మాత్రం ఉండడు. దాంతో హిరకనే వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి భవానీ మాతకి ప్రార్థన చేస్తూ నా హస్బెండ్ కి ఏమీ కలగకుండా జాగ్రత్తగా చూడండి అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కోటలో ఉన్నటువంటి పెరంగి కూడా పేలుతుంది. దాంతో కోటకు ఉన్నటువంటి అన్ని దారుల్ని కూడా మూసేస్తూ ఉంటారు. ఆ సౌండ్ విన్నటువంటి హిరకని ఆ కోటకు ఉన్నటువంటి ఒక డోర్ దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది. కానీ తను అక్కడికి వెళ్లే సమయానికి డోర్ క్లోజ్ అయిపోతుంది. దాంతో హిరకనే వెంటనే అక్కడ ఉన్నటువంటి సిపాయి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ఒక్కసారి గేట్ ఓపెన్ చేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంట్లో నా కొడుకు ఒంటరిగా ఉన్నాడు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ ఆ సిపాయిలు మాత్రం తన మాట వినకుండా అలా కుదరదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఉన్నటువంటి ధర్మశాలలో ఈ రోజు రాత్రి అక్కడే ఉండి రేపు పొద్దున మీ ఇంటికి వెళ్ళండి అని అంటూ ఉంటారు. దాంతో హిరకని వెంటనే ధర్మశాల దగ్గరికి వెళ్ళి తన కొడుకును తలుచుకుని చాలా భయపడుతూ ఒకవేళ ఇంటి దగ్గరికి ఆ తోడేలు మళ్ళీ తిరిగి వస్తే నా కొడుక్కి ఏమైనా అవుతుందేమో అని చాలా భయపడుతూ ఉంటుంది. దాంతో తన వెంటనే ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి హిరకని పడుతున్నటువంటి బాధను చూసి హిరకని తన దగ్గరికి పిలిచి ఈ కోటకి పశ్చిమ దిక్కున ఒక పెద్ద లోయ ఉంది, అక్కడి నుంచి మాత్రమే నువ్వు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, అక్కడ ఎవరో కూడా సిపాయిలు కూడా ఉండరు, ఎందుకంటే ఆ లోయ చాలా పెద్దది, ఆ దారి నుంచి వెళ్ళడం మాత్రం చాలా కష్టం, పైనుంచి కిందకు చూస్తేనే ఆ లోయను చూసి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, అది అంత ప్రమాదకరమైన దారి, అది తప్ప ఈ రాత్రి సమయంలో ఈ కోట నుంచి బయటికి వెళ్ళడానికి మరో దారి లేదు అని అంటూ ఉంటాడు. దాంతో హిరకని ఏదైతే అయింది, ఇంటి దగ్గర నా కొడుకు ఒంటరిగా ఉన్నాడు, తనకి ఏ ప్రమాదం జరగకూడదు అని తను వెంటనే పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి ఆ లోయ దగ్గరికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక సిపాయి వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు హిరకని జరిగిందంతా తనకి చెప్పి నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వెంటనే సిపాయి వెంటనే ఆ హిరకని చూసి నీకేమైనా పిచ్చా, పొద్దున నువ్వు వెళ్ళిపోవచ్చు, ఈ దారి చాలా ప్రమాదకరం, ఇక్కడి నుంచి నువ్వు కిందకి వెళ్ళాలని ట్రై చేస్తే నువ్వు డైరెక్ట్గా కిందకి కాదు పైకే వెళ్ళిపోతావని అంటూ ఉంటాడు. దాంతో హిరకని మాత్రం ఎలాగైనా ఈ రోజు రాత్రి ఇంటి దగ్గరికి వెళ్లి నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాలి అని అక్కడ ఉన్నటువంటి సిపాయి తల మీద బలంగా రాయితో కొట్టడంతో సిపాయి అక్కడక్కడే స్పృహ తప్పి కింద పడిపోతాడు. దాంతో హిరకని వెంటనే ఒక శారీ సహాయంతో అక్కడి నుంచి లోయలోకి దిగుతూ ఉంటుంది. ఆ తర్వాత కోటలో ఉన్న సిపాయిలకి ధర్మశాలలో ఉన్నటువంటి ఆ హిరకని కనిపించకుండా పోయింది అని హిరకని కోసం మొత్తం వెతుకుతూ ఉంటారు. మరోపక్క హిరకని ఆ లోయలో నుంచి కిందకి దిగడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అప్పటికి తనకి చాలా దెబ్బలు కూడా తగిలి ఉంటాయి. అయినప్పటికీ హిరకని పట్టు వదలకుండా కిందకి వెళ్ళాలి అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మరోపక్క హిరకని కోసం వెతుకుతున్నటువంటి సిపాయిలకి హిరకని కొట్టడం వల్ల స్పృహ తప్పిపోయినటువంటి ఆ సోల్జర్ కనిపిస్తాడు. దాంతో వాళ్ళు వెంటనే వెళ్లి ఆ సోల్జర్ ని పైకి లేపగా ఆ సోల్జర్ మిగతా సోల్జర్స్ అందరినీ చూసి ఇక్కడ హిరకని అనే ఒక అమ్మాయి లోయల నుంచి కిందకి వెళ్లిపోయింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న సైనికులు తను ఇక్కడి నుంచి కిందకి వెళ్ళింది అంటే తను ఖచ్చితంగా పరాయి దేశం వాళ్ళకి ఒక స్పై అయి ఉంటుంది, తను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు, అలాగే ఎవరో కూడా ఈ శత్రు దేశం నుంచి ఇక్కడికి రాకుండా ఉండాలి అని ఫైర్ బాల్స్ ని క్రియేట్ చేసి కిందకి వేస్తూ ఉంటారు. దానివల్ల చుట్టూ మంటలు చెలరేగుతూ ఉండడంతో హిరకని చాలా బాధపడుతూ ఆ మంటల నుంచి తప్పించుకుని కిందకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోపక్క కోటలో ఆ రోజు పండగ కావడంతో అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హిరకని పైనుంచి కిందకి రావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడ కాలు జారి కింద పడిపోతుంది. దాంతో తలకి దెబ్బ తగలడంతో తను అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. ఆ సమయంలో హిరకనికి తన కలలో తన కొడుకు కనిపించడంతో మళ్ళీ తన కళ్ళు తెరిచి ఎలాగైనా నా కొడుకు దగ్గరికి ఈ రోజు రాత్రి వెళ్ళాలి అని అతి కష్టం మీద అక్కడి నుంచి బయలుదేరి చాలా కష్టాల్ని అనుభవిస్తూ చివరికి తన ఇంటి దగ్గరికి రాగా ఇంటి దగ్గరికి అప్పటికే తోడేలు వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హిరకని అక్కడికి రావడంతో హిరకని చూసినటువంటి ఆ తోడేలు వెంటనే హిరకని చంపడానికి తన దగ్గరికి వస్తూ ఉంటుంది. దాంతో హిరకని చాలా ధైర్యంగా ఆ తోడేలుని చంపేసి అక్కడి నుంచి ఇంటి లోపలికి వెళ్ళగా ఇంటి లోపల ఆ ముసలవ్వ హిరకని కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. హిరకని తన కొడుకుని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ హిరకని తోడేల్ని చంపేసింది అని గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి సిపాయిల వెంటనే హిరకని అక్కడి నుంచి రాజ్ మహల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. హిరకని వెంటనే వాళ్ళతో పాటు రాజ్ మహల్ దగ్గరికి వెళ్ళగా తనకు ఎదురుగుండా ఛత్రపతి శివాజీ మహారాజు గారు కూర్చొని ఉంటారు. అక్కడికి హిరకని రావడంతో ఛత్రపతి శివాజీ గారు వెంటనే హిరకనిని చూసి నువ్వు నిన్న రాత్రి మా కోట నియమాన్ని ఉల్లంఘించావు, ఎందుకు ఆ విధంగా చేశావు అని అడుగుతాడు. దానికి హిరకని జరిగిందంతా కూడా శివాజీ మహారాజ్ గారికి వివరిస్తుంది. దాంతో శివాజీ మహారాజ్ వెంటనే హిరకనిని తను ఎక్కడి నుంచి అయితే కిందకి వెళ్ళిందో ఆ లోయ దగ్గరికి తీసుకుని వెళ్ళి నిన్న రాత్రి నువ్వు ఏ విధంగా అయితే ఎక్కడి నుంచి వెళ్ళావో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్ళు అని అంటాడు. దాంతో హిరకని వెంటనే ఆ లోయను చూసి ఒక్కసారిగా భయపడిపోతూ మహారాజా నాకు ఈ లోయను చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి, నేను ఇక్కడి నుంచి కిందకి వెళ్ళలేను అని బ్రతిమలాడుతుంది.
దాంతో శివాజీ మహారాజ్ గారు వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసారా, ఒక తల్లి తన కన్న కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్ళగలదు, ఎన్ని కష్టాలైనా భరించగలదు అని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ హిరక్కనిని చూసి, నీ కొడుకు పేరు నేను తుంజారావుగా పెడుతున్నాను, తుంజారావు అంటే ధైర్యవంతుడు అని అర్థం వస్తుంది అని వెంటనే శివాజీ మహారాజ్ అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ చూసి, ఈ హిరక్కనిని ఇంటి దగ్గరికి పల్లకీలో చాలా గౌరవంగా తీసుకుని వెళ్ళండి అని అంటాడు. ఆ వెంటనే శివాజీ మహారాజ్ మళ్ళీ మాట్లాడుతూ, ఇక్కడ ఎక్కడి నుంచి అయితే హిరక్కని వెళ్ళిందో ఇక్కడ ఒక గేట్ పెట్టిండి, ఈ గేట్ పేరు హిరక్కని అని పెట్టండి, ఎందుకంటే హిరక్కని ధైర్య సాహసాల గురించి అందరికీ తెలియాలి అంటాడు. దాంతో సైనికులు ఆ హిరక్కనిని పల్లకీలో చాలా గౌరవంగా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ జీవాజీరావు హారతిస్తూ తన వైఫ్ కి మరియు తన కొడుక్కి స్వాగతం చెప్తాడు. అంటే ఆ హిరక్కని హస్బెండ్ అయినటువంటి జీవాజీరావు కూడా ఏమీ జరగకుండా ఉండి ఉంటుంది. దాంతో హిరక్కని వెంటనే చాలా ఆనందంగా జీవాజీరావు దగ్గరికి వెళ్లి తనని హక్ చేసుకుంటుంది. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. పొట్టోడైన సిద్ధార్థని మోసం చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఈ సిద్ధార్థ్ ఏ విధంగా జలక్కిచ్చాడు, సిద్ధార్థ్ అసలు ఏ ఆఫీస్ ని రన్ చేస్తున్నాడు, సిద్ధార్థని ఎందుకు అందరూ కూడా 916 కుంజుట్టన్ అని పిలుస్తూ ఉంటారు, సిద్ధార్థ్ వైఫ్ ఎందుకు తనని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది, సిద్ధార్థ్ వైఫ్ గతంలో ఏం జరిగింది, సిద్ధార్థ్ ఫస్ట్ నైట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది, చివరికి సిద్ధార్థ్ తన వైఫ్ ని కలిశాడా లేదా, సిద్ధార్థ్ గురించి రివీల్ అయినటువంటి భయంకరమైన ట్విస్ట్ ఏమిటి తెలియాలి అంటే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి 916 కుంజుట్టన్ మూవీని చూడాల్సిందే. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.